ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, బాగున్నారా? ప్రభు యొక్క ఘనమైన నామమును బట్టి మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఇప్పటి వరకు ప్రభు మనల్ని సజీవుల లెక్కల్లో ఉంచినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆరోగ్యం ఇచ్చారు ప్రభు, మరి కాపుదల ఇచ్చారు ప్రభు, అన్ని విషయాల్లో సర్వ సమృద్ధి ఇచ్చారు ప్రభు, అన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదించి ఆదరించి ఒక చక్కటి గొర్రెపిల్లను నడిపించే కాపరి వలె మనల్ని రోజు నడిపిస్తున్నారు, అనునిత్యము నడిపిస్తున్నారు. అందుని బట్టి ప్రభుకి ఏమైనా చెల్లించగలవా అంటే కృతజ్ఞత తప్ప మన దగ్గర ఏమీ లేదు. ఒకవేళ హృదయం ఇద్దామంటే అది కూడా చెడిపోయిన హృదయమే ఒకప్పుడు. ఇప్పుడు ఆయన బాగు చేసి ఇచ్చాడు కాబట్టి ఆ హృదయాన్ని ఆయనకి హృదయపూర్వకముగా కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉన్నాం. రండి, ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. ఎవరైనా ఒక గొప్పవాడు మాట్లాడితే మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వింటాం కదా. ఎప్పుడైనా ఒక గొప్ప నాయకుడు మాట్లాడుతున్నాడంటే అందరూ మౌనంగా వింటారు. ఒక జడ్జి గారు మాట్లాడుతున్నారంటే అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ చాలా చక్కగా ఉంటుందంట అక్కడ పరిస్థితి అంతా. అయితే దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవుడి వాక్యములో నుండి మనలను దర్శించి దీవించునుగాక. దేవుడి వాక్యంలో ఏం చెప్తున్నారంటే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారికి ముందు దేవుడు ప్రజలతో ఏదైనా మాట్లాడాలి అని అంటే తన ప్రవక్తకి తన యొక్క వాక్యాన్ని బయలుపరిచేవారు. తను అభిషేకించబడిన, తను ఎన్నుకున్న ప్రవక్తలని మరి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ మాట వారికి బయలుపరిచేవారు. ఎప్పుడైతే ఆ మాట బయలుపరిచారో వాళ్ళు వెళ్ళి, ఇగో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, లేకపోతే దేవుడు మీతో మాట్లాడుతున్నదేమనగా అంటూ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సంగతి చెప్పేవారు. రాజులతోనైనా మరి ప్రజలతోనైనా మరి అధికారులతోనైనా ఎవరితో చెప్పాలన్నా మధ్యలో ప్రవక్తలు ఉండేవారు. ప్రభు యొక్క వాక్యాన్ని మరి పలికే వాళ్ళని ప్రవక్త అన్నారు. ప్రభువుకి మనుషులకి మధ్యలో మధ్యవర్తిగా ఉండే వ్యక్తిని ప్రవక్త అన్నారు. ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నారు ప్రభు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. అందుకనే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో 1వ మాటలో ఏమంటారంటే, నరపుత్రుడా నీవు తిన్నగా నిలవబడును, నేను నీతో మాట్లాడవలను. నరపుత్రుడా నేను నీతో మాట్లాడవలను అని ప్రభు యొక్క వాక్యం. అవును, తిన్నగా నిలబడడం అంటే ఆయన సన్నిధిలో ఉండడం, కనిపెట్టుకొని ఉండడం అన్నమాట. ఒకసారి ఏమైందంటే, ఎవరో 2 సహోదరులు ఎక్కడికో వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. అంటే మార్కెట్కి వెళ్ళాలను, లేకపోతే ఏ షాపింగ్కు వెళ్ళాలను నిశ్చయించుకున్నారు. నిశ్చయించుకున్నప్పుడు ఆ సహోదరి వాళ్ళ అబ్బాయిని పిలిచి, రే బాబు, పక్కని ఆంటీ తయారయ్యారో లేరో చూడరా నాయనా, మరి వెళ్ళి అడుగు, ఆంటీ తయారయ్యారా, అమ్మని రమ్మంటారా అని అడుగు అని చెప్పి పంపించింది. ఆయన అప్పటికే ఆ ఫోన్ చూస్తున్నాడేమో. అమ్మ నేను వెళ్ళను అన్నాడు. బాబు వెళ్ళరా, బ్రతిమలాడింది. వెళ్ళాడు, తలుపు కొట్టాడు. ఆవిడ లోపల ఎక్కడో మరి ఏదో పని చేసుకుంటుంది. ఆ పని ముగించుకొని ఆ తలుపు తీయడానికి వచ్చేలోగున ఎవరు లేరని చెప్పేసి ఇంటికి వెళ్ళి చెప్పాడు. ఆ తలుపు కొడుతున్నా కానీ ఎవరు రావట్లేదు, ఎవరు లేరు అని చెప్పాడు. ఉంటానన్నదే, వెళ్దామన్నదే, ఉండకుండా పోదే, మంచి ఆంటీ కదా
అలాగా నన్ను మరి అబద్ధం ఆడదే ఆవిడ నాతో అబద్ధం ఆడదే అని చెప్పింది. కాసేపు ఆగిన తర్వాత మరలా బ్రతిమలాడింది కొడుకుని. వెళ్ళమంది. నేను వెళ్ళను మమ్మీ అంటున్నాడు. మళ్ళీ ఆ ఫోన్ పక్కన పెట్టేసి ఇసుక్కుంటూ వెళ్ళాడు. మళ్ళీ ఈసారి కూడా అంతే, తలుపు కొడుతున్నాడు. ఈసారి ఇంకొక పనిలోనే ఉంది ఆవిడ, బాత్రూంలో స్నానం చేయాలి. ఆమె వచ్చినంత వరకు ఆగలేదు. ఒక 2-3 సార్లు కొట్టాడు. ఎవరు లేరు అనుకుని మళ్ళీ వచ్చేసాడు. ఈసారి లేరు అని అంటే మళ్ళా కాసేపు ఆగి మూడోసారి వెళ్ళమంది. వెళ్ళనుగాక వెళ్ళను అన్నాడు. బ్రతిమలాడింది, కొద్దిగా ఆశ కలిగించింది. మరి ఏమి ఇస్తానన్నదో కానీ మళ్ళా వెళ్ళాడు. ఈసారి ఆ ఆంటీ ఉందే లోపల, తను వచ్చేటప్పటికి పారిపోతున్నాడు ఎవడో తలుపు కొట్టి అని చాలా కోపంగా ఉంది ఆ ఆంటీ. వచ్చినప్పటికీ ఎవడూ లేడు అక్కడ. 2 సార్లు చూసింది. ఈసారి అలా కాదు, తలుపు దగ్గరే కూర్చుంది కుర్చీ వేసుకొని. సిద్ధం అవుతుంది తల దూకుంటూ లోపల. మరి ఎప్పుడైతే తలుపు కొట్టాడో వెంటనే తలుపు తీసి చేయి పట్టుకుంది. ఏరా చెకతాలుగా ఉందా అని అంటే, లేదంటీ. మరి ఎందుకు మాటికి తలుపు కొట్టి పారిపోతున్నావు? మా అమ్మ మీరు ఉన్నారో లేరో చూడమంది, అందుకనే వచ్చాను. ఓహో అందుకు వచ్చావా? మరి నేను వచ్చినంత వరకు ఆగొద్దా? పారిపోతావే? అదే ఆంటీ అని తలగొక్కుంటున్నాడంట. అదే ఆంటీ అంటే అక్కడ ఫోన్ చూస్తున్నాడు ఆయన. ఆ ఫోన్ మీద ఉంది మనసు. ఈవిని చూడాలన్న మనసు లేదు. అమ్మ పంపించింది కాబట్టి వచ్చాడు. అమ్మ పంపించి అక్కడ ఉందో లేదో చూడమన్న పనిని ఊరికనే నామకార్థంగా చేసి వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ రోజున దేవుడు ఏమంటాడంటే, తిన్నగా నిలబడు. నేను తలుపు తీసినంత వరకు తిన్నగా నిలబడు. నువ్వు తలుపు కొట్టావు కదా, తలుపు కొట్టగానే తీయాలన్న రూల్ నాకు లేదు. నువ్వు ఎంతసేపు నిలబడతావో చూస్తాను నేను. నువ్వు ఇంతకాలం రాలేదు, నేను నిలబడలేదా? ఏమంటాడు వాక్యంలో, యెషయా విననొల్లని వారి పిల్ల దినమెల్లా చేతులు చాపి ఉన్నాను అని అంటాడు. నువ్వు ఇంతకాలం నా దగ్గరికి రాలేదు, నేను మాట్లాడాలనుకున్న మాటలు బట్టి ఒక్కసారి కూడా నువ్వు నన్ను పలకరించలేదు, నన్ను కలవలేదు. కానీ ఈరోజు వచ్చి రాగానే వెంటనే మాట్లాడు, నేను వెళ్ళిపోతాను అని అంటే బుడ్డోడులాగా ఉంటుంది పరిస్థితి. ఆవిడ తలుపు కొట్టినా తీయలేదు కాబట్టి లేదు అంటున్నాడు. కాదు. దేవుడు అంటాడు, నరపుత్రుడా నువ్వు తిన్నగా నిలబడు. ప్రభు సన్నిధిలో కాసేపు కనిపెట్టుకో. ఏమంటాడు కీర్తనకారుడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని. ఈ రోజున నీకు సహనం ఉండాలి. అన్ని విషయాల్లోని చాలా ఓర్పు చూపిస్తావేమో, కానీ ప్రభు దగ్గరికి వస్తప్పటికీ వాచి చూస్తూ ఉంటావు. ఇంకా ఈ పాస్టర్ గారు వదలరేంటి, ఇంకా వాక్యం అవ్వట్లేదేంటి, ఇంకా అంటూ ఇసుకుతూ ఉంటావు. అటు కూర్చుంటావు, ఇటు కూర్చుంటావు, నలుగుతూ ఉంటావు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా తిన్నగా నిలబడు, నేను నీతో మాట్లాడాలయ్యా. ఉండు, కాసేపు ఆగు, సహనం కలిగి ఉండు. నేను మాట్లాడినంతవరకు అక్కడే అలాగే నిలబడు అంటాడు దేవుడు. తిన్నగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో నీ సమయం ఇచ్చి మరి హృదయపూర్వకంగా కనిపెట్టుకొని ఉంటావో అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. నేను లోకంలో ఉంటాను, లోకంలో పనులు చేసుకుంటాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నువ్వు నాతో మాట్లాడాలి అంటే ఆయన దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇందాకే చదువుకున్నాం కదా, ఆయన మాట వలన ప్రపంచాలు నిర్మించబడ్డాయి. ఆయన మాట్లాడితే సృష్టి కలిగింది కదా. మరి అలాంటోడు నీతో మాట్లాడాలంటే నువ్వు ఎంత కనిపెట్టుకోవాలి. కానీ నీ దగ్గర టైం లేదు, వాక్యం చదవడానికి టైం లేదు, మందిరంలో వచ్చి దేవుని సేవకుడు చెప్తున్న మాటలు వినడానికి నీకు చెవులు లేవు, నీకు టైం లేదు. ఒక్కసారి కానీ ఆయన నీ టైం తీసేసుకున్నాడు అని అంటే ఏ వాచి నీ దగ్గర పనిచేయదు. లక్షలు విలువ చేసే వాచి నీకు చేతి కట్టినా కూడా ఆ వాచి టైం నీకు పనిచేయదు. గుర్తుపెట్టుకో, సహనం కలిగి దేవుని దగ్గర నిలబడు, సహనం కలిగి దేవుని దగ్గర మోకరించు, సహనం కలిగి దేవుని యొక్క వాక్యం కొరకు నీ చెవులను రిక్కించి ఆయన వైపు తిరుగు. నీకోసం ఆయన లేడా? నీకోసం ఆయన ఎప్పుడు వస్తావని ఎదురు చూడలేదా ఇంతకాలం? కానీ నువ్వు టైం ఇవ్వట్లేదు దేవునికి. ఒకవేళ ఆయన నీకు టైం ఇవ్వకుండా చేస్తే నువ్వేమైపోతావో ఒక్కసారి ఆలోచించుకో.
ఆలోచించుకో. నీ చేతిలో ఆయన లేడు, ఆయన చేతిలోనే నువ్వున్నావు. ఆయన చేతిలోనే నువ్వున్నావు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నరపుత్రుడగా తిన్నగా నిలబడు. చూడండి, నిర్గమకాండంలోని 33వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమంటారంటే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో మాట్లాడాను. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో మాట్లాడారంట. నీతోని ఎలా మాట్లాడతారు ఆయన? ఎలా మాట్లాడతారు? ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు, ఒక తండ్రి కొడుకుని దగ్గర తీసుకొని మాట్లాడినట్టు, ఒక తల్లి ఒడిలోని బిడ్డని పడుకోబెట్టుకొని మరి ఊసులాడుతుంది కదా, అంత చక్కగా మాట్లాడతారు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆదరణ కలుగుతుంది తెలుసా. ఖచ్చితంగా వినగలిగిన చెవి నీకు ఉండాలి. కానీ వాక్యమే చెప్తుంది ఆ మాట, నేను చెప్పట్లేదు. ఒక తల్లి వానిని ఆదరించున్నట్లుగా నేను నిన్ను ఆదరించదను. ఎక్కడ అంటే ఆ కిందనే రాస్తాడు, యెరూషలేములోనే మీరు ఆదరించబడదరు. యెషయా గ్రంథం 66:13లో. ఒకని తల్లి ఎలా మాట్లాడుతుందో, అమ్మ ఎలా మాట్లాడుతుందో, నాన్నగారు ఎలా మాట్లాడతారు, ఒక గురువు గారు ఎలా మాట్లాడతారు, ఏమండి అంత చక్కగా మాట్లాడతారంట ప్రభు. ఇక్కడైతే ప్రభు అంటున్నారు, స్నేహితుడు మాట్లాడినట్లుగా మాట్లాడతాను నేను. నువ్వు నా దగ్గర ఏది దాయక్కర్లేదు. ఎందుకు అనంటే, లోకంలోని కొందరి దగ్గర కొన్ని దాయాల్సి వస్తుంది. అమ్మ నాన్న దగ్గర కొన్ని దాయాలి, భార్య దగ్గర కొన్ని దాయాలి, పిల్లల దగ్గర కొన్ని దాయాలి. మరి రకరకాలుగా వాళ్ళ స్థితిని బట్టి కొన్ని దాస్తారు. ఒక ఆవిడకి పుట్టినరోజు వచ్చిందంట. పుట్టినరోజు, భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం. ఆవిడ అడిగిందంట భర్తకి, నా పుట్టినరోజుకి నాకేమి ఇస్తారు అని అన్నదంట. ఏం కావాలి అనంట. నాకు పెంచుకోవడానికి ఒక పులిపిల్ల కావాలి అందంట. ఏంటది? నాకు పులిపిల్ల కావాలి. పులిపిల్ల? అదేం చేసుకుంటావు అంటే, నేను పెంచుకుంటాను. అందరూ కుక్క పిల్లల్ని పెంచుకుంటారు, పిల్లి పిల్లల్ని పెంచుకుంటారు, నేను కాస్త బాగుంటుందని పులిపిల్లని పెంచుతాను. నా మీద ప్రేమ ఉంటేనే తండ్రిలేండి అంటూ నిష్ఠూరపు మాట్లాడింది. అప్పుడు ఆయన అన్నాడట, సరే చెప్తా, తెస్తాను, కానీ నీ ఫోన్ పాస్వర్డ్ చెప్పు అన్నాడంట. నీ ఫోన్ పాస్వర్డ్ చెప్పు, నీ ఫోన్ ఒకసారి చూస్తాను నేను అన్నాడు. అది నేను చెప్పను అని అంటే, నువ్వు చెప్పకపోతే నేను కూడా పులిపిల్లని తేను అన్నాడట ఆయన. అంటే వీళ్ళిద్దరి మధ్యలోని భార్యాభర్తల బంధం ఉంది, కానీ రహస్యాలు కూడా ఉన్నాయి. స్నేహితుల మధ్యలో రహస్యాలు ఉండవు, భార్యాభర్తల మధ్యలో రహస్యాలు ఉంటాయి, తల్లిదండ్రుల మధ్యలో రహస్యాలు ఉంటాయి, తండ్రి బిడ్డల మధ్యలో రహస్యాలు ఉంటాయి. కానీ స్నేహితుల మధ్యలో రహస్యాలు ఉండవు. వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకుంటారు, ప్రతిదీ కూడా చెప్పేసుకుంటారు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా చెప్పేసుకుంటారు. ఇక్కడ దేవుడు అంటాడు, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు నీతో మాట్లాడతాడు. తల్లి తన బిడ్డతో మాట్లాడినట్లుగా దేవుడు నీతో మాట్లాడు. తండ్రి తన కుమారునితో మాట్లాడినట్లుగా నీతో మాట్లాడతాడు. సమయం ఇవ్వు దేవునికి, ఇచ్చి చూడు ఆయన ఏం మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే నీ జీవితమే నిర్మించబడుతుంది. ప్రభుకి మహిమ కలుగును గాక. ఇగో ప్రపంచమే నిర్మించబడింది కదా, నీ జీవితం కట్టలేడా? కడతాడు. ఆయన మాట్లాడాలి, నీతో మాట్లాడాలి, మాట్లాడడానికి నువ్వు నిలబడాలి. ఇక్కడ దేవుడు అంటాడు, స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. మరి సమూయేలు గ్రంథములో 3వ అధ్యాయంలో 8వ వచనంలోని సమూయేలు అంటున్నాడు, ప్రభువా నాతో మాట్లాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. నువ్వు అనాలి, నేను నీతో మాట్లాడతాను అని అంటే నువ్వేమనాలంటే, ప్రభువా నాతో మాట్లాడు, నీ దాసుడు నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఈ రోజున మరి అలాగాని నువ్వు అడిగినట్లయితే ఆయన నీకు మేలుకరమైన శుభవచనాలు పలుకుతాడు. నీ జీవితానికి ఏది మేలో ఆ వచనం పలుకుతాడు. చూడండి, కీర్తనల గ్రంథంలో 85వ కీర్తనలో 8వ వచనం, నా దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు. శుభవచనాలు మాట్లాడతారంట మీతో. ఏం మాట్లాడతారో అని నువ్వు భయపడాల్సిన పని లేదు. నీకు మేలు చేసే మాటలే మాట్లాడతారు. నిన్ను
కీడులో నుంచి తీసివేసే మాటలే మాట్లాడతారు. నిన్ను ఆశీర్వదించే మాటలే మాట్లాడతారు. నిన్ను ఇగో మేలైన మార్గంలో నడిపించే మాటలే మాట్లాడతారు ఆయన. ఈ రోజున ఆయన మాట విను. వినకపోవడం నీకు బాల్యం నుండి వాడుక అని దేవుని వాక్యం. వినకపోవడం నీకు అలవాటంట. అందుకని ప్రభు కూడా మా దగ్గర ఏమంటారంటే ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో, విందురని నేనెవనితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొని వారు కారు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించెదరు. దేవుని యొక్క వాక్యం చూడండి, ప్రభు ఎంత బాధపడుతున్నారు. సంతోషం లేదంట. విందురని నేను ఎవరితో మాట్లాడుతున్నాను. అందుకని యెషయా గ్రంథంలో మొదట్లోనే రాస్తాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కు. నా పిల్లలు నా మాట వినట్లేదు, మీరైనా వినండి అంటూ ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు ఆయన. ఈ రోజున నువ్వు వింటున్నావా? వినే చెవులు ఉన్నాయా నీకు? ఇగో నీవు నాకు చెవులను నిర్మించితివి అని కీర్తనకారుడు 40వ కీర్తనలో ప్రభు. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నీవు నా చెవులకు వినుబుద్ధి పుట్టించగా నేను వినకుండా తిరుగుబాటు చేయలేదు అని యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో రాశారు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన తన బిడ్డతో మాట్లాడుకోవాలనుకుంటున్నాడు. కానీ నీకు టైం లేదు. నీకు ఎక్కడ లేని పెత్తనాలు ఎక్కువ. దేవుని సన్నిధికి రావాల్సినంత టైం లేదు. మొదటే చెప్పాను, హెచ్చరించాను. చెప్పడం కూడా కాదు, హెచ్చరిక అది. ఒకవేళ నీ టైం ఆయన తీసేస్తే ఏమైపోతావో అంతెందుకు, చిన్న ఆజ్ఞ ఇస్తే మంచానికి చేరిపోతావు. ఇక కదలకుండా అక్కడే ఇస్తావు, కావాల్సినంత టైం ఇస్తావు. వచ్చిన ప్రతి పాస్టర్ గారిని బ్రతిలాడుతావు, నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు అంటున్నాడు, విను, నా దగ్గర నిలబడు, నా దగ్గర మోకరించు, నా మాట విను అంటున్నాడు దేవుడు. ఆయన ఏం మాట్లాడతాడంటే నీకు ఆ శుభవచనం పలుకుతాడు. ఏం మాట్లాడతాడంటే నీకు మేలుకరమైనది, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తాడు. అలాగనే దేవుడు ఏమంటాడంటే చూడండి, దేవుని యొక్క లేఖనాల్లో ఆ మాట నిన్ను పరిశుద్ధపరుస్తుందంట. ఇర్మియా గ్రంథం 23:29లో, నా మాట అగ్ని వంటిది కాదా? ఆ మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది. ఆ ప్రభు మాట నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆయన అగ్నిలోని పుటం వేస్తాడు నిన్ను. ఆ మాటల ద్వారా చక్కగా నీలో ఉన్న మకిలి అంతా తీసేస్తాడు, నీలో ఉన్న చెడుగంతా తీసేస్తాడు, నీలో ఉన్న ఏదైతే రస్ట్ ఉందో అదంతటిని తీసేస్తాడు. తీసేసి నిన్ను శుద్ధ సువర్ణంగా మారుస్తాడు. నిన్ను దేవుడు మరి అనేకుల ఎదుట మేలిమి బంగారంలా తీరుస్తాడు ఆయన మాటను వింటే. దేవుడు అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా? రెండవది, నా మాట బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా? బండలను బద్దలు కొట్టే సుత్తి, ఒకవేళ నీ హృదయం కఠినమైపోయిందేమో. ఆయన మాట్లాడినప్పుడు కొండలు మైనం వలె కరిగిపోయినాయి అంటండి, పర్వతాలు కదిలిపోయినాయి అంటండి. ఆయన మాట్లాడుతుంటే అన్ని వాక్యంలో ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి, అలాంటి దేవుడు నీతో మాట్లాడతానంటున్నాడు. నీ బండ హృదయాన్ని పగలగొట్టి, నీ బండ హృదయాన్ని లేక రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని పెడతానంటున్నాడు దేవుడు. నీకు మాట్లాడితే వినబుద్ధి పుట్టించేలాగా నీ పాత స్థితిని తీసివేస్తానంటున్నాడు దేవుడు. విశ్వాసం కలిగిన హృదయాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ రోజున మరి దేవుని మాట వినడానికి నీకు ఇష్టమైన దేవుడు ఏమంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని మాటలు పుటము పెట్టబడినవే. అన్ని మాటలు పరిశుద్ధపరచబడినవి. దేవుని మాటలు 7 మారులు ఊది కరిగించిన వెండి అంతా పవిత్రములు అని రాస్తాడు సామెత గ్రంథకర్త. ఈ రోజున అలాంటి మాటల కోసం నీ చెవులిస్తున్నావా? అలాంటి మాటల కోసం నీ హృదయం ఇస్తున్నావా? అలాంటి మాటల కోసం నీ సమయం ఇస్తున్నావా? చాలామందికి ఈ చెడ్డ రీల్స్కి అలవాటు పడిపోయి ఈ పరిశుద్ధమైన మాటలు చాలా బోర్గా ఉంటున్నాయంట. నేను విన్నాను మాట్లాడుకుంటుంటే.
వాటికి అలవాటు. అందులో ఉన్న కామెడీ ఉండదు, అందులో ఉన్న వెకిలి మాటలు ఉండవు, అందులో ఉన్న 4-5 అర్థాలు ఒకే మాటకు వచ్చేలాగిన ఈ మాటలు ఉండవండి. ఈ మాటలు మన్నాలాగా తెల్లగా ఉంటాయి. ఆ మన్నాను తినడానికి ఇశ్రాయేలీయులు ఇబ్బంది పడ్డారంట. ఎప్పుడు మన్నాయేనా అన్నారంట. మాకు జబర్దస్త్ లేదా, లేక ఇంకేమేమో ఉన్న కార్యక్రమాలు, అవి లేవా ఇవి లేవా అని అడిగాడంట దేవుణ్ణి. అప్పుడు పూరేళ్ళు ఇచ్చాడంట పక్కనే. మరి వాళ్ళను చాలామంది చనిపోయారు. దేవుని మాటలు పరిశుద్ధమైనవి. చూడండి, చివరికి ఈ మాట చెప్పి ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి మాటలోనే ప్రభు ఎంత చక్కటి మాటలు రాయించారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలోని ఫలింపని ప్రతి తీగను, అనగా నా మాట వినని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను, అంటే మాట వినే ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆయన మాటలు మనల్ని పవిత్రపరుస్తాయండి, పరిశుద్ధపరుస్తాయండి. దేవుని మాటలు మనకి మరి నూతనమైన జీవాన్ని నింపుతాయండి. పేతురుని అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? అందరూ వెళ్ళిపోయారు కదా, మీరెందుకు నిలబడిపోయారు అంటే పేతురు గారు అంటారు, ఎక్కడికి వెళ్తామయ్యా, నీవే కదా నిత్య జీవపు మాటలు గలవాడవు అంటే. ఆయన మాటల్లో నిత్య జీవం ఉందండి. ఆ మాటలు వింటేనే చాలు, ఇక నీ జీవితంలో మరణము లేదు. నీ జీవితంలో ఈ భౌతికమైన మరణం ఉంటుందేమో కానీ ఆత్మ సంబంధమైన మరణమే లేదు. నీ ఆత్మ నిత్యము నిత్య జీవంలో ప్రవేశించి ఆ ప్రభు సన్నిధిలోని ఆయన ముఖదర్శనం చేస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆ వేవేల దూతల మధ్య, పరిశుద్ధుల మధ్య, నీతిమంతుల మధ్య, కడగబడిన నీతిమంతుల మధ్య ఆనందిస్తాయి ఆ మాటలు వింటే. ఈ రోజున నీకు సమయం ఉందా? దేవుడు అంటాడు, నరపుత్రుడా తిన్నగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. ఇదిగో నేను స్నేహితుడిలాగా మాట్లాడతాను. ఏదో గద్దించేసి, బుద్ధి చెప్పేసి, ఖండించేసి, నిన్ను భయపెట్టే మాటలు ఉండవు నా దగ్గర. ఒక తండ్రిలా మాట్లాడతాను, ఒక తల్లిలా మాట్లాడతాను, ఒక గురువుగారిలా మాట్లాడతాను, నీకు స్నేహితుడిలా మాట్లాడతానయ్యా అని ఇంతకంటే ఎవరు చెప్తారండి? ఇదిగో భక్తుడు అంటాడు, నీ మాటలు నాకు దొరకగానే నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నా జిహ్వకు మధురములు, నీ మాటలు తేనె కంటే, జుంటె తేనె ధారల కంటే అతి మధురములు. వినాలి కానీ ఇష్టపడి ఆయనకి సమయం ఇవ్వాలి. కానీ ఆయన మాట్లాడితే ఎంత రుచి అండి, ఎంత బాగుంటాయండి ఆ మాటలు. ఈ రోజున ఆ మాటల కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నేను నీతో మాట్లాడతాను, నా మాటలు వింటావా అని అడుగుతున్నాడు. ఒకవేళ విన్నాడు అయితే నువ్వు ధన్యుడివే, వినకపోతే అది నీ ఇష్టం. దేవుడి వాక్యము మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలయ్యా. ఈ సమయంలో అయ్యా, నీవు నా తండ్రి, నరపుత్రుడా తిన్నగా నిలబడు, నేను నీతో మాట్లాడాలని మీరు చెప్తున్నారు. ప్రభువా, ఇగో తండ్రి, తిన్నగా నీ సన్నిధిలోని, అనగా సహనం కలిగి నాయన, మరి నువ్వు మాట్లాడినంత వరకు వేచి చూసే అనుభవం మాకు దయచేయండి. ఇగో ప్రభువా, సమయం లేదని మేము ప్రభువా నిన్ను తృణీకరిస్తున్నామేమో. ఒకవేళ మా సమయం అయిపోతే ఏం చేస్తాం ప్రభువా? కనుక తండ్రి, నీకు సమయం ఇచ్చి ఆ సమయాన్ని ఆశీర్వదించుకొని నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమన్న నీ వాగ్దానాన్ని బట్టి ప్రతి నీకు ఇచ్చిన సమయాన్ని 1000 దినాలుగా మేము ఆశీర్వదించబడిన వారంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.